అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ రోజులల్లా అసలు ఆర్థిక పరిస్థితులు చాలా మందికి చాలా విధాలుగా ఉన్నాయి. సో లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే, ముఖ్యంగా ఆడవాళ్ళని నెలసరి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్ష్మీదేవి ఇంకా మన దగ్గర ఉండాలంటే ఇంకా ఎలాంటి నియమాలు పాటించమంటారు? లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో చూసి అక్కడ ఉండాలి. లక్ష్మీదేవిని చెంచల అంటాం, ఎందుకంటే ఆవిడ ఒక చోట ఉండదు, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండడం అంటే ఏంటి? డబ్బు మన ఒక్కళ్ళ దగ్గరే ఉంటే ఏమవుతుంది? దానికి ఇంకో వస్తువుకి తేడా ఉండదు కదా. మన దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే, అందరి దగ్గరికి వెళ్తుంటే అందరి మధ్యన ఈ వ్యాపారం లాంటిది జరిగి అన్నీ పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. కనుక ఎప్పుడూ కూడా లక్ష్మి స్థిరంగా మన ఒక్కళ్ళ దగ్గరే ఉండాలని అనుకోవటం తప్పు. అది కాదు కోరిక. అందరికీ సమృద్ధిగా ఉండాలి. మనకి సమృద్ధిగా కావలసినప్పుడు కావలసినంత ఉండాలి. అంతేకాని అందరిది నాకే కావాలి, లేదా నాకొక్కళ్ళకే ఉండాలి, ఇంకోళ్ళకు ఉండకూడదు, ఇలాంటి పూజలన్నీ ఫలితాన్ని ఇవ్వవు కదా, నష్టాన్ని కూడా కలగజేస్తాయి. కనుక సమృద్ధిగా ఉండాలి అని కోరుకోవచ్చు, దానికి తప్పేమీ లేదు. నాకు అవసరమైనప్పుడు, నాకు ఇవాళ 10 రూపాయలు అవసరం, 10 రూపాయలు దగ్గర ఉండాలి. 1000 రూపాయలు అవసరం, 1000 రూపాయలు. 1 కోటి రూపాయలు అవసరం, 1 కోటి రూపాయలు వాళ్ళ దగ్గర ఉండాలి. అలాగా ఈ అవసరం అనేది నెసెసిటీ, లగ్జరీ అని 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అవసరం అంటే ఆలోచించుకోండి. లగ్జరీ కోసం కంటే నెసెసిటీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి అందరికీ కరుణిస్తుంది, అందరికీ ఎక్కువ డబ్బులు ఇస్తుంది, లేకపోతే కొందరికే ఇస్తుంది, ఇలాంటివన్నీ కూడా వేరే విషయాలు. అవి వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి ఎంత ఇవ్వాలో. ఎవరైనా సరే పుణ్యం అనే బ్యాంకులో మనం ఎంత నిల్వ చేసుకుంటే అంత వస్తుంది మనకి. ఆ పుణ్యం అనే బ్యాంక్, ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటేనే కదా మనం డబ్బులు తీసుకోగలం. పక్క వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోగలమా? లేదు. కనుక తల్లిదండ్రుల పుణ్యం పిల్లలకు వస్తుంది, వారసత్వం వస్తుందిగా. కనుక అలాగే ఇది కూడా వస్తుంది. అంతేకాని మన పుణ్యం మనమే చేసుకోవాలి. చేసుకోలేనప్పుడు మన పేరుతో ఇంకొకళ్ళు చేసినందుకు వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి. చేశారు కదా, అందుకనే పురోహితుల్ని పెట్టి పూజలు చేయించి దక్షిణలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది కదా. కనుక దానంతో పాటు దక్షిణ కూడా ఇవ్వాలి. వాళ్ళు పూజ చేస్తే వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటున్నందుకు దక్షిణ ఇవ్వాలి. వాటన్నిటి పట్ల అప్పుడు అమ్మవారు చూసి సంతోషిస్తుంది. తనది ఒక్కళ్ళ దగ్గరే ఉంచుకోవటం కాకుండా నలుగురికి పంచుతున్నారు. ఒక పూజ ఇంట్లో జరిగితే ఎంతమందికి ఆదాయం జరుగుతోంది? ఆ పూజ చేసే ఇంట్లో కొన్న పళ్ళు, పాలు, పువ్వులు, అవును ఇన్ని చేస్తారా, వస్త్రాలు, ఇంకేదన్నా అవసరమైతే పూజ పుస్తకాలు, వాటి కోసం దీపాలు పెడుతున్నారు, దీపాలు కొంటున్నారు, ఇంట్లో రకరకాల పూజా సామాగ్రి కొంటున్నారు. ఆ పూజా సామాగ్రి వ్యాపారం జరుగుతోంది. పురోహితుడిని పిలుస్తున్నాం, ఆయనకి దక్షిణ ఇస్తున్నాం, తాంబూలం ఇస్తున్నాం. ఇంటికి రకరకాల బంధువుల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా తాంబూలము, దక్షిణ, భోజనము అన్నీ చేస్తున్నాం కదా. అంటే ఈ భోజనాలు కొన్న ఇది ఒక్క పూజ జరిగితే ఇంత వ్యాపారం చుట్టూ జరుగుతుంది. అదే లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి తన ధనాన్ని నలుగురు పంచుకోవటం కావాలి. ఎప్పుడూ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. కనుక ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యం. అందుకే ఆయన పేరు ఈశ్వరుడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కనుక ఆ ఈశ్వరుడు లక్ష్మీదేవి ద్వారా మనందరికీ ఇప్పిస్తాడు. లక్ష్మీదేవి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్వహించలేక కుబేరుడిని పక్కన పెట్టుకుంది. కుబేరుడు ట్రెజరర్ అనమాట ఆవిడికి. అతని దగ్గర పెట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో చూసి ఇస్తూ ఉంటుంది. కనుక ఆ దేవతలను మనం తృప్తిపరచుకుంటే, శివుడికి అభిషేకం చేస్తే, లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే, కుబేరుడికి పుష్పాలతో పూజ చేస్తే, వీటన్నిటి వల్ల మన పాప ఫలం తగ్గి పుణ్యబలం పెరిగి కావలసినవన్నీ ఉండి లక్ష్మి మన దగ్గర స్థిరంగా ఉంటుంది. లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ఎప్పుడూ కూడా శుచి, శుభ్రత అమ్మవారికి ఇష్టమైనవి. శుచిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా అంటే శుభ్రంగా ఇల్లంతా కూడా హైజీనిక్ అంటామే, అలా ఆ విధంగా ఉండాలి. మురికి ఉండకూడదు, దుమ్ము ధూళి ఉండకూడదు, బూజులు ఉండకూడదు. కార్నర్స్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక వ్రత కథలో లక్ష్మీదేవి వచ్చి కార్నర్స్లో ధనం పెట్టి వెళ్తుంది. అంటే ఆ కార్నర్ శుభ్రంగా ఉంటేనే పెడుతుంది, లేకపోతే ఎందుకు పెడుతుంది? కనుక ఈ కార్నర్స్ శుభ్రంగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ ఇంట్లో పాలు, పువ్వులు, ధాన్యాలు సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి. అయిపోయినటువంటి పద్ధతిలో పేదరికంగా ఉండకూడదు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంట్లో ఎప్పటికప్పుడు చక్కగా నిండుకుండా పాలు ఉంటే ఇంటికి మంచిది అనమాట. అది లక్ష్మీదేవి స్థానం. చెప్పాం కదా, ఆవిడ పాల సముద్రంలో పుట్టిందని. కనుక ఆవిడకి ఇష్టం అలాంటివన్నీ. అలా ఉన్న చోట, నిండుగా ఉన్న చోట ఆవిడ వచ్చి ఉంటుంది. పుట్టిట్లా భావిస్తుంది. మనకు అంతకంటే ఏం కావాలి?
ఆ రకంగా ఆవిడ సంతోషపడిన చోట కనుక లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే అసత్యాలు ఆడకూడదు. ఆవిడ అలాంటి చోట ఉండదు. దొంగతనాలు చేయకూడదు, జీవహింస చేయకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి అమ్మవారికి. ఈ నియమాలన్నీ పాటిస్తూ అన్నిటి చోట్ల కూడా ధర్మవర్తనతో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం లక్ష్మి ఎప్పుడూ చిరకాలం ఉంటుంది. కనుక లక్ష్మి మన దగ్గర ఎప్పుడు ఉండాలంటే శుభ్రంగా ఉండటం, ఎప్పుడు చీకటి లేకుండా వెలుగుతో ఉండటం. వాడికి దీపాలు ఇష్టం అని అనుకుంటున్నాం కదా, కనుక వెలుగుతో ఉండటం. అంతేగాని ఇల్లంతా మూసేసి చీకటిగా పెట్టి ఉంచితే అలాంటి చోటికి రాదు. గుమ్మం దగ్గర రంగవల్లు వేయటం, ముగ్గులు వేసి చక్కగా వాటిని చూస్తే వస్తుంది అనమాట. ఇక్కడ ఇంట్లో చక్కగా మంచిగా ఏదో జరుగుతోంది, బాగుంది, వీళ్ళు సంప్రదాయం పాటిస్తున్నారు అని వస్తుంది అనమాట. కనుక వీళ్ళందరూ కూడా ధర్మానికి బద్ధులు. ఇవన్నీ కాదు, చాలామందికి ఏవో ఆర్థిక ఇబ్బందులు అలాంటివి వస్తున్నాయి. వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళకు కూడా చెప్పాను కదా, ఒక దీపం పెట్టుకోండి ఇంట్లో, రోజు సాయంకాలం పూట పెట్టండి. శుక్రవారం నాడు విశేషంగా పెట్టండి. చక్కగా ఒక అమ్మవారి పటం పెట్టుకోండి, పటమో విగ్రహమో ఏది ఉందో. ఏమీ లేకపోతే చక్కగా పసుపుతోనే చేసి ఇదే లక్ష్మీదేవి అని పెట్టుకోండి. అక్కడ ₹1 బిళ్ళ పెట్టుకోండి, అదే లక్ష్మీదేవి అనుకోండి. 4 వైపులా 4 చక్కగా ఆవునేతి దీపాలు పెట్టండి. పెట్టి అమ్మవారికి మీకు తోచిన స్తోత్రాలన్నీ చేసుకుని అమ్మవారికి పాయసాన్నం చక్కగా నైవేద్యం పెట్టండి. లేక పాయసాన్నం కూడా వండే ఓపిక లేదు, లేకపోతే వండేంత సౌకర్యం లేదు, ధనమో ఏదో ధాన్యమో లేదు, పాలు బెల్లం పెట్టండి. పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడితే తప్పనిసరిగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లక్ష్మిని ప్రచోదనం చేస్తున్నాం ఈ మంత్రంతో. అంటే ప్రచోదనం అంటే అమ్మ దయచేసి రా అని అడుగుతున్నాం అని చెప్తున్నావు. నువ్వు మహాదేవివి, విష్ణుపత్నివి, అమ్మ మహాలక్ష్మి లేమ్మా అని ఆవిడ పిలుస్తున్నావు, రామ్మ అని పిలుస్తున్నావు. ఇలాంటివి లక్ష్మీ గాయత్రి ఇలాంటివి చదువుకుని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. చేసుకుంటే చక్కగా ఇబ్బందులు అయితే రావు. అవసరానికి కావాల్సినంత ఉన్నట్లుండి నాకేవేవో వచ్చి పడిపోవాలని అనుకుంటే అట్లాంటివి రావు. అలాంటప్పుడు ఆశాభంగాలు తప్పితే ఇంకేం ఉండవు. కనుక మన ధర్మానికి, మన యోగ్యతకి, ఎవరికి వాళ్ళకి యోగ్యత అంటే ఏంటి, మనకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ మనం చేసుకున్న పుణ్యబలం అంతా ఉంటే తప్పనిసరిగా అమ్మవారు కరుణిస్తుంది, వాళ్ళకి కావాల్సిన అవసరం తీరుతుంది. అమ్మ అలాగే నెలసరి టైంలో పూర్వకాలం చూసుకుంటే పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి, విశాలంగా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని ఒక్కొక్క సింగిల్ రూమ్సే ఉంటున్నాయి. సో అదే గదిలో పూజ దేవుణ్ణి ఎక్కడొక సెల్ఫ్ లో పెట్టేసుకుంటాం మనం, ఒక సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళు. సో అదే టైంలో నెలసరి వచ్చినప్పుడు మనకు అంటు ముట్టు అనేది ఉంటది. సో అప్పటి పూర్వకాలంలో చూసుకుంటే మనం దరిదాపున అసలు పూజ గది దగ్గర కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఇప్పుడు వంట స్వయంగా మనమే చేసుకుంటున్నాం. ఈవెన్ పూజ ఉన్న ప్లేస్ లో కూడా మనమే అన్ని చుట్టూ తిరిగేస్తున్నాం. అసలు అట్లా జరగొచ్చా, జరగరాదా? అట్లా జరుగుతున్నందుకు ఏదన్నా శుచిగా ఉండాలి అని చెప్పాను ఇందాకే. శుచి అంటే ఇదే, అశౌచం రాకపోవటం. అశౌచం అంటే జాతా శౌచం, మృతా శౌచం అంటే పుట్టినప్పుడు, పోయినప్పుడు, అండ్ రజస్వల శౌచం అంటే నెలసరిగా స్త్రీలకు వచ్చేటటువంటి అశౌచం. ఇవి ఉన్నప్పుడు పూజకి పనికిరాదు. 4 రోజుల పాటు పూజ చేయడానికి వీల్లేదు. 5వ రోజున స్నానం చేసి పూజ చేయొచ్చు. 4వ రోజునే స్నానం చేసినప్పటికీ 5వ రోజున కూడా మళ్ళీ స్నానం చేసి పూజ చేయాలి. 5వ రోజు స్నానంతో ఆ అశుచి ఎండ్. ఒకవేళ ఇంకా రజోదర్శనం ఉన్నప్పటికీ కూడా అశుచి అనేది అయిపోతుంది. ఓకే, 5th డే రోజు అయిపోతుంది. 5th డే నుంచి పూజ చేసుకోవద్దు, 5th డే దీపం పెట్టుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది ఆ 4 రోజులు మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ 4 రోజులు దేవతార్చన వైపు వెళ్లకుండా ఉండటం. ఇంట్లో మరెవరైనా ఉంటే వాళ్ళు స్నానం చేస్తూనే తిన్నగా దేవుడి గది దగ్గరకో గూడు దగ్గరకో వెళ్ళిపోయి అక్కడ దీపం పెట్టి తలుపు వేసి వచ్చేయటం. ఆ సౌకర్యం కూడా లేకపోతే ఆ 4 రోజులు అక్కడ మూసేసి ఉంచటం. అందుకే దేవుడి గదికి తలుపులు ఉండాలి. తలుపు వేసేసి గది కానీ గూడు కానీ లేకపోతే కట్టనైనా వేసేసి, ఎందుకంటే ఈ అశౌచం అటు వెళ్లకుండా. ఈ అశౌచం కూడా ప్రమాదకరమైన అశౌచం కాదమ్మా, ఆడవాళ్ళకు వచ్చింది. అది వరము శాపము రెండును. ఇంద్రుడు కిందాక స్త్రీ తీసుకుంది, ఇంద్రుడి మా బ్రహ్మహత్య పాతకం అన్నానే, అక్కడ ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్య పాతకం స్త్రీలో రజస్వల రూపంలో రజోదర్శనంలో బయటపడుతుంది. దానికి మళ్ళీ వరం ఏమి ఇచ్చాడు ఇంద్రుడు? ఇది జరుగుతున్నంత కాలం నీకు తల్లి అయ్యే అవకాశం ఇస్తున్నాను. తల్లి, అందుకే ఆడది మాత్రమే తల్లి అవుతుంది, ఇంకెవరు కడుపుతో ఉండి పిల్లల్ని కనరు. సృష్టిలో ఏ జీవైనా కూడా స్త్రీ మాత్రమే కంటుంది, మనుషులనే కాదు. అవునా? వాళ్ళకి ఆ సౌకర్యం ఇచ్చారు.
ఈ పాపం మోస్తున్నావు కనుక నీకు తల్లి అయ్యే సౌభాగ్యం నీకు ఇస్తున్నాను, వంశాన్ని పెంచేటటువంటి వంశాభివృద్ధి చేయగలిగేటటువంటి శక్తిగా నిన్ను మారుస్తున్నాను కనుక దాన్ని కూడా మనం దోషంగా భావించక్కర్లేదు. కానీ అశుచిగా ఉంటాం కనుక ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి వాటన్నిటికీ చాలా మందికి ఇవన్నీ చేస్తే ఎంతో పాపం కదా, నష్టం కదా అనేటటువంటి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కొన్ని నోములు ఉన్నాయి, కొన్ని వ్రతాలు ఉన్నాయి. లక్షవతి నోమని, చిత్రగుప్తుడు నోమ కాదు, ప్రయాగలో వేణిదానం కానీ ఇలాంటివి చేస్తే అక్కడ చెప్పే మంత్రాలలో ఇవి చెప్తారు, మనకు అర్థాలు చెప్తూ చెప్తారు. అప్పుడు చేసినటువంటి తప్పులు ఇప్పుడు పోతాయి అని చెప్తారు. ఆ విధంగా వండినప్పుడు తిన్న భోజనము, వండిన వంట, తిన్న తిండి ఇవన్నీ ఉన్నాయి కదా, వండిన వాళ్ళు తిన్నారు, అవతల వాళ్ళు తిన్నారు, అవన్నీ ఇలాంటి దోషాలన్నీ పోతాయి అని. ప్రయాగలో 3 నదులు కలిసే చోట త్రివేణి సంగమం, ఆ త్రివేణి సంగమం దగ్గర వేణిదానం అని చేస్తారు. అంటే జడని భర్త చేత భార్యకి జడ అలంకరింపజేసి పూలు అన్ని పెట్టి తర్వాత కింద నుంచి కొంచెం జుట్టు కత్తిరించి, జడ వేణి అంటే జడ కత్తిరించి అది ఒక ప్లేట్లో పెట్టి ఆ నదికి సమర్పించటం, కొంచెం నది మధ్యలోకి వెళ్ళి సమర్పించటం, ఇది చేస్తారు. ఇది చేస్తే ఏంటంటే ఆ పాపాలన్నీ, జుట్టు కంటి పెట్టుకుని పాపాలు ఉంటాయి, అందుకే గుళ్ళల్లోకి వెళ్ళి గుండు చేసుకుంటారు ఆ పాపాలన్నీ పోవటానికి. అది దీనికి సమాధానం. కనుక ఆ వేణిదానం చేస్తే స్త్రీలకు గుండు చేయించుకోరు కదా, వాళ్ళు వేణిదానం చేయొచ్చు. 3 కత్తెరలు అని 5 కత్తెరలు ఉంది కదా, అది చేస్తారు. చేసి వేణిదానం చేస్తే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ రజస్వల దోషం వల్ల వచ్చినటువంటి తాకిన తిన్న వచ్చిన పాపాలని పోతాయి. అలాగే లక్షవతి నోము చేసుకునేది కూడా ఇందుకోసమే, ఈ పాపాలన్నీ పోవటానికే. అమ్మ, మొత్తం మీద లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే మరి నెలసరిలో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.